హలో నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఈరోజు మనతో పాటు రోహిత్ గారు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ అమెజాన్. మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేసుకోవచ్చు, దానివల్ల మన ఎకానమీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాలు ఈరోజు రోహిత్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు రోహిత్ గారు? నేను బాగున్నాను అండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. గ్లాడ్ టు బీ హియర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈరోజు మనము ఎక్కువగా వింటున్నాము ఈ జనరేటివ్ ఏఐ అంటే చాట్ జీపీటీ. సో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు 80% వరకు అని అనుకుంటున్నాము, వింటున్నాం కూడా. దీనివల్ల ప్లస్ ఆర్ మైనస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఒక టూల్ మాత్రమే. ఇలాంటివి ఇప్పుడు చాలా వస్తున్నాయి, ఒక 10 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఎంత యూజ్ చేసుకుంటే మనకు అంత ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు అసలు ఓవరాల్గా ఇది ఎలా పనిచేస్తుందని చూస్తే, మన ఇంటర్నెట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఒక జీపీయూస్ ఇవన్నీ వాడి ట్రైన్ చేసి మన చేతిలో పెడుతున్నట్టే ఆల్మోస్ట్ ఇది. సో ఇప్పుడు ఇంటర్నెట్లో మనం గూగుల్ సర్చ్ చేసి ఒక 100 సార్లు ఒక గంటల టైం స్పెండ్ చేసి మనకి ఇంట్రెస్ట్ లేకుండా వదిలేస్తాం చాలా విషయాలు. ఇప్పుడు అలా కాకుండా మనం ఒక క్వశ్చన్ అడిగితే మొత్తం ఆన్సర్ మన దగ్గర ఉంటుంది. సో ఎవరి హెల్ప్ లేకుండా మొత్తం మనకి రెడీ టు అంటే కుక్డ్ మీల్ మన దగ్గర పెడుతున్నారు ఆల్మోస్ట్ అలా. సో దీనివల్ల అసలు ఎలా మారుతుంది ఎకానమీ అని మనం ఆలోచించామనుకోండి ఒకసారి. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఇందులో నేను ఒకప్పుడు ఒక రోజు పట్టే టాస్క్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గంటలో ఆర్ అర్ధగంటలో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో మనం దీన్ని ఎంత వాడితే మనకి అంత హెల్ప్ అవుతుంది, బెనిఫిట్స్ అవుతాయి. బట్ దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను రోజు చేసే టాస్క్ని గంటలో చేస్తుంటే, అంటే ఇప్పుడు 100 మంది చేసే పని ఇప్పుడు ఒక 10 మంది చేస్తున్నారు అనుకోండి, మిగతా 90 మంది పరిస్థితి ఏంటి? అవును, అవన్నీ కూడా జాబ్స్ పోతున్నాయి, వాళ్ళు ఖాళీగా ఉండాల్సి వస్తుంది అని ఒక టాక్. చాలామంది జాబ్స్ పోతాయేమో అని భయంతో ఇంకొంతమంది ఆ వర్క్ మీద, అంటే చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేకపోతున్నారు. సో దాన్ని ఎలా చూడాలంటారు? సో ఇది జాబ్స్ పోతున్నాయి అంటే అది నిజమే, రైట్, పోతాయి కూడా. కాకపోతే ఏ జాబ్స్ పోతున్నాయి అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే మార్కెటింగ్, కాంటెంట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఎందుకంటే ఆల్మోస్ట్ మోడల్స్ అన్నీ బాగా చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వీడియో ఎడిటింగ్ మోడల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆలోచిస్తున్నారు, మొత్తం సినిమాలు తీయొచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఇలా కొత్త క్యాపబిలిటీస్ వస్తున్నప్పుడు చాలా సెక్టర్స్ అన్నీ పోయే ప్రమాదం ఉందన్నమాట. సో అది అవుతుంది, మనం ఇన్నోవేషన్ ఎప్పుడు ఆపలేము. కాకపోతే ఏంటంటే వాటి వల్ల మనం కొత్తగా ఏం చేయొచ్చు, రైట్. ఇప్పుడు మన దగ్గర వ్యవసాయం ఎక్కువ చేస్తారు, రైట్. ఇప్పుడు ఫార్మర్కి ఇన్ఫర్మేషన్, వాళ్ళకున్న నాలెడ్జ్ లేదంటే మన సొసైటీలోనో చుట్టుపక్కల తెలుసుకున్నదే కానీ, ఇప్పుడు వేరే కంట్రీస్లో ఏం చేస్తున్నారు, ఆర్ లేదంటే ఇప్పుడు మన వెదర్ని బట్టి కానీ, ఆర్ లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు అవైలబుల్ చేయగలిగే స్కోప్ ఉంది. సో మనం ఏం చేయాలంటే దీన్ని వాడి కొత్త ఎకానమీ ఎలా బిల్డ్ చేయాలి, రైట్, కొత్తగా ఎలాంటి టూల్స్ బిల్డ్ చేయాలి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది, అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఏంటంటే అండి, ఆర్ ఇంత ముందు వరకు యాప్స్ అందరు బిల్డ్ చేసేవాళ్ళు. ఎలాంటి యాప్స్ చేసేవాళ్ళంటే, ఒక సోషల్ మీడియా చేశారనుకోండి, ఇంకోటి ఏదో కంటెంట్ షేరింగ్ యాప్స్, యాడ్స్ యాప్స్ అవే ఉన్నాయి. కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా సాల్వ్ కాలేదు. మన లాస్ట్ 50 yearsలో అగ్రికల్చర్, ఫార్మర్స్ అంతే, రైతు అనేటోడు అంతే కష్టపడుతున్నాడు. డాక్టర్స్ ఏంటంటే పెద్ద సిటీస్లోనే యాక్సెస్ ఉంది, పల్లెటూర్లలో విలేజ్లో యాక్సెస్ లేదు, నాలెడ్జ్ కూడా లేదు, అంత స్కిల్డ్ డాక్టర్స్ కూడా తక్కువ ఉన్నారు మన దగ్గర. బట్ వీటన్నిటిని సాల్వ్ చేయడానికి ఇది ఒక అవకాశం అనమాట. మనం ఈ టూల్స్ మనం ఎలా వాడతామో నేర్చుకొని, కొత్త ఇన్నోవేషన్ ఎలా చేయాలో నేర్చుకొని చేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే, ప్రొఫెషనల్ డౌట్స్ ఆర్ పర్సనల్ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తుంది చాట్ జీపీటీ అని తెలుస్తుంది. చాట్ జీపీటీ యాప్స్ అయితే ఉన్నాయో, ఈ యాప్స్ని అసలు అందరూ యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవడం వల్ల మనం ఎలాంటి బెనిఫిట్ పొందుకోగలుగుతాం? సో ఇది మ్యాక్సిమం అంటే డే టు డేలో చాలామంది యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అది ఒక 80 to 90% మాత్రమే పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. అంటే 10% ఆ టెక్నాలజీ బిల్డ్ చేసే విధానం ఏదైతే ఉందో
దానివల్ల 10% ఆఫ్ ద టైమ్స్ మనం అడిగింది ఒకటైతే దానికి అర్థమయ్యేది ఒకటే, చెప్పేది ఒకటి ఉంటుంది. ఓకే, రాంగ్గా గైడ్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. నా వర్క్లో అది నేను చెప్పాను కదా, ఇంతకుముందు నేను చెప్పానంటే రోజులో చేసే పని గంటలో అయిపోతున్నాను. ఒక్కోసారి తప్పు చేయడం వల్ల గంటలో చేసే పని రోజు మొత్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఏదంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పెద్ద ఇబ్బంది కాదు, టైం అంతే. కాకపోతే ఇప్పుడు ఒక డాక్టర్ దీన్ని సరిగా వాడలేదనుకోండి, ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ChatGPT సర్ప్రైజింగ్ ఏంటంటే ఎక్కువ మంది ఎవరు వాడుతున్నారంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు థెరపీ కింద ఎక్కువ వాడుతున్నారు. మనం అనుకుంటాం ఇంజనీర్స్ ఎక్కువ వాడుతున్నారు, వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు, అట్లా కాదు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేసుకోవడానికి వాడుతున్నారు. ఓకే, ఒక విధంగా మంచిదే అనుకోండి. కాకపోతే ఏంటంటే అది సరిగ్గా చెప్పనప్పుడు దానివల్ల వచ్చిన అర్థాలు ఏంటి? ఇప్పుడు నాకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను అడిగితే ఇప్పుడు అందరూ ఇంటర్నెట్ డాక్టర్సే కదా, అందరికీ అంతా తెలుసు. సో ఒక్కోసారి ఏమైందంటే నాలెడ్జ్ లేకుండా దాన్ని సరిగ్గా వాడినప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎక్స్పర్ట్స్కి ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. కొంతమంది కొత్త వాళ్ళు, ఐడియా లేని వాళ్ళు దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. బట్ ఎక్స్పర్ట్స్ డొమైన్లో ఇప్పుడు పెద్ద డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా దీన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయగలుగుతారు అనమాట. సో ఏంటంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఇప్పుడు ప్రపంచమంతా దీని మీద డబ్బులు స్పెండ్ చేస్తుంది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఈ 10% రాంగ్ని ఎలా వాడాలి అనేది, ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు పెద్ద రీసెర్చ్ అనమాట. ఓకే, ఇప్పుడు చాలామంది కూడా జాబ్స్ పోతాయేమో అని భయంతో వర్క్ చేస్తున్నారు. అది ఒక పార్ట్ అయితే, ఇప్పుడున్న వాళ్ళు కొత్తగా జాబ్స్ కోసం వెళ్ళే వాళ్ళు స్కిల్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర స్కిల్స్ లేవు, జాబ్లో మేము ఫస్ట్ బేస్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అవుతామా లేదా అనే డైలమాలో కూడా చాలామంది ఉన్నారు. సో అసలు స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవచ్చు అంటారు? ఎలా యూజ్ అవుతాయి? ఈ యాప్స్ ఏమన్నా యూజ్ అవుతాయా? సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన ఆంధ్ర కానీ ఇండియా కానీ మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ స్కిల్ లేకపోతే కొత్తగా జాబ్స్ రావడం అనేది చాలా కష్టం. అసలు యాక్చువల్లీ మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం స్కిల్స్ ఎవరికి లేవు. మన కాలేజ్లో చదివితే పెద్ద స్కిల్స్ ఏం రావు హానెస్ట్లీ. సో మీరు చూస్తే కంపెనీ హైర్ చేసుకొని వాళ్ళని ఒక 3 to 6 months ట్రైన్ చేస్తుంది, రైట్? సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్, కంపెనీ మన మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఓకే ఎలా కావాలి వాళ్ళని ట్రైన్ చేసి అప్పుడు జాబ్ ఇస్తారు. సో ఈ ఎడ్యుకేషన్ మనం ఏదో కాలేజ్లో చాలా నేర్చుకొని వచ్చిన జాబ్స్ కాదు చాలా వరకు, రైట్? నాదేనా అంతే, చాలా మంది అంతే. మన దగ్గర ఉన్న స్కిల్స్కి సంబంధమే లేదు, పెద్దగా లేదు. మార్కెట్ అట్లుంది. అకాడమియాకి ఇండస్ట్రీకి ఎప్పుడు గ్యాప్ ఉంది. అది మన స్టేట్లో, తెలుగు స్టేట్స్లో ఇంజనీరింగ్ చెప్పే విధానం కానీ కాలేజ్ వచ్చిన విధానం కానీ ఇంకా ఎక్కువ గ్యాప్ అనమాట. సో ఒకప్పుడు ఏంటంటే అవసరం ఉంది వర్క్ ఫోర్స్. అసలు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అవసరం ఉండి స్కిల్ ఉన్నా లేకపోయినా తీసుకొని ట్రైన్ చేసుకున్నారు, వాళ్ళకి తగ్గట్టు మనని ట్రైన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు అవసరం లేదు, ఆరు ఉన్న జాబ్స్ పోతున్నాయి, రైట్? సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎలా జాబ్స్ తెచ్చుకోవాలనేది పెద్ద ఇష్యూ. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ చాలా హెల్ప్ అవుతాయి, రైట్? సో వాటిని వీలైనంతగా లెవరేజ్ చేసుకొని మనం ఎప్పటి నుంచి చదువు అయిపోయాక చేసుకుంటా అంటే అది అవ్వదు. సో మన చదువుతున్నప్పుడే కొత్త వాటిని ఎలా నేర్చుకోవాలి, సో ఈ కొత్త టెక్నాలజీస్ అన్నీ ఎలా నేర్చుకోవడం చేయాలి కంపల్సరీ. ఇంకా ఫర్దర్గా ఏం చేయాలంటే వీటిని నేర్చుకోవడమే కాదు, దీన్ని ఎలా డే టు డే యూస్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ పార్ట్. ఇప్పుడు నుంచి సర్వీస్ బేస్డ్ జాబ్స్ ఉండవండి మన దగ్గర. ఇండియా మొత్తం సర్వైవ్ అయ్యేది మేజర్గా సర్వీస్ బేస్డ్ జాబ్స్లోనే. అసలు మన దగ్గర ఇన్నోవేషన్ అనేది లేదు. మీరు ఆలోచిస్తే ఒకప్పుడు ఇప్పుడు జీరో కానీ పెట్టిందైనా, మ్యాథమెటిషియన్స్ అయినా చాలా ఇన్నోవేషన్స్ మన దగ్గరే ఉండేవి, ఓకే? బట్ బిజినెస్ పరంగా, కార్పొరేట్ వరల్డ్ పరంగా చూస్తే మన దగ్గర ఏం లేవు. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద జాబులు ఇచ్చే కంపెనీస్, TCS కానీ ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్. వాళ్ళు ఎట్లా అంటే మన్ని ఎట్లా ఒక 100 మంది నేను నీకు బాడీ షాపింగ్ లాగా నడుస్తుంది, అంతేగాని వాళ్ళు ఏదో మన స్కిల్ హైరింగ్ లాగా వీళ్ళు మస్తు టాలెంటెడ్, వీళ్ళ దగ్గర మొత్తం స్కిల్స్ ఉన్నాయని కాదు. జస్ట్ ఏంటంటే వాళ్ళకి బాడీస్ కావాలి, మన ఇస్తారు, వాళ్ళు ట్రైన్ చేసుకొని మన పని చేయించుకుంటున్నట్టే లిటరల్గా చెప్పాలంటే. కొంచెం బ్లంట్గా చెప్తున్నా కానీ అదే నిజం అనమాట, రైట్? ఇప్పుడు నుంచి అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కాల్ సెంటర్ జాబ్స్ అన్నీ ఈజీగా ఆటోమేట్ చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక 50% ఆఫ్ ద జాబ్స్ అన్నీ ఆటోమేట్ చేయగలుగుతారు, ఇవన్నీ అయిపోతాయి. సో
ఇప్పుడు నుంచి ఎలా ఎకానమీ వెళ్తుంది చూడాలి, రైట్? ఎకానమీ సర్వీస్ నుంచి ఇన్నోవేషన్కి వెళ్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు మనం కనిపెట్టడం ఏం లేదు, నేను చదువుకున్న జాబ్ వచ్చింది ఇంక జీవితాంతం పనిచేసానట్టే కదా. ఇప్పుడు అలా కాకుండా మనమంటూ ఏదో కనిపెట్టాలి. మనమంటూ ఒక ప్రాబ్లం చూసి దాన్ని సాల్వ్ చేసి ఈ టూల్స్ వాడి ఎఫిషియెంట్గా సాల్వ్ చేసి అలా జాబ్స్ క్రియేట్ చేయగలగాలి. సో మనకి ఒకటి జాబ్ ఇస్తాడా అనే ఆలోచన పక్కన పెట్టేసి మనం వీటిని ఎలా లెవరేజ్ చేసుకొని మనం ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర విజన్ కూడా 2047 కల్లా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ పర్ ఫ్యామిలీ ఉండాలి. అది ఎలా వస్తుంది? ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఒక గోల్ కూడా పెట్టుకుంది 2.4 ట్రిలియన్ డాలర్స్ అని. అది రీచ్ అసలు అది అవుతుందంటారా? ఆ టైంకి రీచ్ అవ్వగలుగుతారంటారా? సో ఇది 2.4 ట్రిలియన్ డాలర్స్ అంటే ఇప్పుడు మన దగ్గర మన ఎకానమీ రెవెన్యూ $180 బిలియన్ అండి. సో 2.4 ట్రిలియన్ డాలర్స్ అంటే ఆన్ యావరేజ్ 15+% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంట్ అవ్వాలి మన రెవెన్యూ. సో ఇది రియలిస్టిక్గా పాసిబులా అంటే ఇంతవరకు అయితే జరగలేదు అది. ఓకే, బట్ మన దగ్గర జరిగే స్కోప్ ఉందా అంటే కొన్ని తీసుకునే ఇనిషియేటివ్స్ బట్టి ఉంది స్కోప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ బాగా ఫోకస్ చేస్తున్నారు. అది వర్కౌట్ అయితే దాని వల్లనే వస్తాయి మనకి ఇదంతా. బట్ అదేంటంటే ఎట్లుందంటే నేను బిజినెస్లో 100 పెడుతున్నా, ఓకే, అంటే అది నాకు 1000 ఇస్తుందని చూస్తున్నా. అది పోతే 100 కూడా పోతాయి కదా, అంటే ఉన్నది కూడా పోతుంది. ఓకే, బిజినెస్ అనేది ఎప్పుడు ఒక 90% ఆఫ్ టైమ్స్ లాసే. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిని ఇనిషియేటివ్స్ కరెక్ట్గా ఉన్నాయి, వాటిని మనం కరెక్ట్గా లెవరేజ్ చేసుకొని అందరం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆ పార్టీ ఈ పార్టీ అది కాదు కదా, అందరూ ఎవరికైతే స్కిల్ ఉంది, స్కిల్ ఉన్నా లేకపోయినా ఓకే, మనం చేసే డే టు డే పనిలో వీటిని సక్సెస్ఫుల్గా వాడి అందరం కాంట్రిబ్యూట్ చేస్తేనే అవుతుంది. ఇప్పుడు ఓకే గవర్నమెంట్ ఏదో చేస్తుంది మనకు జాబులు ఇస్తుంది అన్నట్టు ఒకప్పుడు లాగా లేదు కదండి. ఇప్పుడు కలెక్టివ్గా మనం పనిచేసి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే, ఏ గవర్నమెంట్ అనే కానీ కరెక్ట్గా మనం కంట్రిబ్యూట్ చేసేది మనం. సో మనం కంట్రిబ్యూట్ చేయడం సంగతి అసలు అలా కూడా ఆలోచించకూడదు యాక్చువల్లీ. దీన్ని మనం లెవరేజ్ చేసుకొని మనం బిజినెస్ క్రియేట్ చేస్తే మనమే లాభపడతాం. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ చేస్తున్నారండి, ఒకప్పుడు అసలు మన సైడ్ ఎవరు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. సో అలానే మనం అదే పద్ధతిలో ఆలోచించి ఈ టూల్స్ని కూడా లెవరేజ్ చేసుకొని ఇంకా ఎకానమీ మనం సంపాదించుకోగలగాలి. ఇది సంపాదించుకోవడానికి మంచి ఆపర్చునిటీ. సో దీన్ని కరెక్ట్గా వాడుకుంటే మనం సంపాదించుకుంటే మనం రెవెన్యూ పెరిగితేనే కదా ఎకానమీ ఎలా పెరుగుతుంది, మనం కంట్రిబ్యూట్ చేసే దాని ప్రకారమే కదా. సో మనం ఈ టూల్స్ని వాడి బాగా ఎలా సంపాదించాలి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, వేరే ప్రపంచంలో ఎవరికో కాదు మన ఇంటి చుట్టుపక్కల 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటికి ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఆ మైండ్ సెట్తో వెళ్తే అసలు జాబ్ వస్తే రాదని పక్కన పెట్టండి, నేను సాల్వ్ చేయగలుగుతానా లేదా అనేది ఆలోచిస్తే హెల్ప్ అవుతుంది. అది చేసిన వాడికి ఎప్పుడన్నా నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను అనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినా నాకు టెక్నాలజీ మొత్తం నేర్చుకుంటున్నా. సో దీన్ని చూసి ఎవడైనా జాబ్ ఇస్తాడు, ఎందుకంటే చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మనం ఆ కృషి పెట్టి ట్రై చేస్తేనే మనకు వస్తుందండి. అలా ఫైనల్గా రోహిత్ గారు, ఇప్పుడు ఎవరైతే జాబ్ పోతుందేమో అని భయంలో ఉన్నారో, రీసెంట్గా జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్న వాళ్ళిద్దరికీ కూడా